పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పాత పద్ధతులలోనే మనము ఒరుగులు ఇవన్నీ చేసుకునే అలవాటు ఉన్నది కాబట్టి దాన్నే మనము లంసంగా చేద్దాము అనే ఉద్దేశం మీద చేసినాము. అయితే దీంట్లో కూడా కొంత ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశం మీద అనుకుంటే మేము పిఎంఎఫ్ఎంఈ లోన్ తీసుకున్నామండి. అది 10 lakhs వరకు గవర్నమెంట్లో ఉంది. ఫుడ్ ఇండస్ట్రీ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు చిన్న మొత్తంలో చేయాలనుకున్నప్పుడు, చిన్న స్థాయిలో కింది స్థాయి నుంచి మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఇది 35% సబ్సిడీ కూడా ఉంది. దానికి వెళ్ళినాం. పిఎంఎఫ్ఎంఈ లోన్ తీసుకున్నాము డిఆర్డిఏ నుంచి. పిఎంఎఫ్ఈ లోన్ తీసుకున్న తర్వాత ఆ స్కీమ్లో మాకు మిషనరీ ఇది ఏదైతే అవసరం ఉందో పచ్చళ్ళు పెట్టినాము, పచ్చళ్ళు స్టార్ట్ చేసినాము. దాంట్లో మెయిన్ మాకు ఇబ్బంది అయింది అల్లం వెల్లిగడ్డ పొట్టు తీయడం దగ్గరనే. ఈ అల్లం వెల్లిగడ్డ పొట్టు తీయడం అయిపోయిందంటే ఆల్మోస్ట్ మనకు సగం పని అయిపోయినట్టే కాబట్టి మిషన్లు తీసుకుందాం అని అనుకునే క్రమంలోనే ఇట్లా పిఎంఎఫ్ఎంఈ ఉంది అంటే దాంట్లోకి వెళ్ళి మిషనరీ అంతా కొంత మిషనరీ తీసేసుకున్న తర్వాత పని ఈజీ అయింది. ఈజీ అయిన తర్వాత కూడా సిఎఫ్టిఆర్ఐలో మనకు హబ్సిగూడలో ఉంది కదా, సిఎఫ్టిఆర్ఐ నుంచి ట్రైనింగ్ కూడా తీసుకున్నాం పికిల్స్ దాంట్లో. తర్వాత మిల్లెట్ ప్రాసెసింగ్లో కూడా రెండిటిలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నటువంటి పనికి ఒకటి సపోర్ట్ అయితే చేయబోయేటటువంటి పనికి ఒకటి సపోర్ట్ అవుతుంది అనే ఉద్దేశం మీద దీనికి కూడా వాళ్ళు డిఆర్డిఏ వాళ్ళే ప్రమోట్ చేసి వాళ్ళే పంపించారు అనమాట. అంటే పిఎంఎఫ్ఎంఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సెర్పు ద్వారా మాకు ట్రైనింగ్స్ వాళ్ళే స్పాన్సర్ చేసారు. అట్లా 2 ట్రైనింగ్స్ కూడా నేను తీసుకున్నా.